వెల్కమ్ టు ఎక్స్క్లూసివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ భారీగా లొంగిపోయిన మావోయిస్టులు ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్. ఏపీలో పెట్రోల్ డీజిల్ కష్టాలు. మే 9న తెలంగాణకు ప్రధాని మోదీ. ఈ అంశాలపై మరింత సమాచారం అందించేందుకు హైదరాబాద్ నుంచి చందు, కుమార్, నాగేంద్ర, కాకినాడ నుంచి కామేశ్వరరావు, విశాఖ నుంచి వాసు ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. ఇక ముందుగా డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా పెట్రోల్ డీజిల్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంలో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాలు, కర్నూలు, నంద్యాల వంటి ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. అనేక చోట్ల పెట్రోల్ బంకుల వద్ద ఇంధనం లేదనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న చోట్ల వాహనదారులు భారీగా క్యూ కడుతున్నారు. ప్రస్తుతం వరి కోతల సమయం కావడంతో ట్రాక్టర్లు, హార్వెస్టర్లకు డీజిల్ దొరక్క రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, ఎందుకు కొన్ని జిల్లాల్లో చూస్తే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి పెట్రోల్ బంకుల వద్ద? పూర్తి డీటెయిల్స్ ఏంటి? చందు, ప్రస్తుతానికి యుద్ధం మొదలై ఇన్ని రోజులైనప్పుడు కూడా ఏపీలో ఎక్కడా కూడా ఇంతవరకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరత రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పుడు కూడా మరికొన్ని జిల్లాలో అయితే డీజిల్ కొరత మొదలైంది. డీజిల్ కొరత కారణంగా గోదావరి జిల్లాలో అవ్వచ్చు, లేకపోతే కృష్ణా జిల్లాలో అవ్వచ్చు, కర్నూలు జిల్లా అవ్వచ్చు, తదితర కొన్ని జిల్లాల్లో మాత్రం ఈ పెట్రోలు డీజిల్ కొరత ఏర్పడటం జరిగింది. ఉత్తరాంధ్రలో కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం జిల్లా తదితర జిల్లాల్లో పెట్రోలు డీజిల్ కొరత ఏర్పడుతుంది. ఎక్కువగా డీజిల్ కొరత ఎక్కువ ఏర్పడుతుంది. దీనికి ప్రధానమైన కారణం ఎక్కువగా వాళ్ళు అంటే ఇతరులకు గతంలో లారీలు వచ్చినప్పుడు కూడా ఎంత స్టాక్ కావాలితే అంత ఆ బంకులకు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అంత ఇవ్వకుండా కొంత వచ్చిన దానిలోని లిమిట్ పెట్టడం జరిగింది, కొంతవరకే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బంకులకు వెళ్ళినటువంటి వాహనాలు కానీ లేకపోతే ఇతర వెళ్ళిన వాళ్ళందరూ కూడా మొత్తం ఒక లిమిట్ ప్రకారం అంటే 10 లీటర్లు, 20 లీటర్లు కొడతాం, 50 లీటర్లు కొడతాం అని చెప్పడంతో మొత్తం కూడా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా డీజిల్ కొరత కారణంగా వ్యవసాయం అంటే వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో ఉన్నటువంటి గోదావరి జిల్లాలో అన్ని కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. అంటే ఆక్వాక్ కానీ లేదా వ్యవసాయానికి కానీ రొయ్యలు సాగు కానీ అన్నిటికి కూడా ట్రాక్టర్లో నడపడానికి కానీ అన్నిటికి కూడా డీజిల్ అవసరం ఉంది. ఈ డీజిల్ కొరత కారణంగా ఏపీ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఉత్తరాంధ్రలో కూడా విశాఖ రూరల్ ప్రాంతాల్లోని, అనకాపల్లి రూరల్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లోనూ, అదేవిధంగా అల్లూరు జిల్లా ప్రాంతంలోనూ, గోదావరి జిల్లాలో ఇంచుమించు ఏలూరులో అయితే దాదాపు 10-15 బంకుల్లో నో స్టాక్ బోర్డులు కూడా పెట్టేసే పరిస్థితి ఏర్పడింది. రాజమండ్రి అవ్వచ్చు, కాకినాడ అవ్వచ్చు, తదితర ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. దీని ప్రధానమైన కారణం అనేకమైన కారణాలు చెప్తున్నారు. కొంత కృత్రిమ కొరత కూడా సృష్టించే పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల అయితే ఆరోపణలు వస్తున్నాయి. డీజిల్ వినియోగదారులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకాలం కూడా ప్రభుత్వం చెబుతూ వచ్చింది ఎటువంటి ఇబ్బంది లేదు, డీజిల్కి కానీ పెట్రోల్కి కానీ కొరతకి ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే చెప్తున్నప్పుడు కూడా ప్రాక్టికల్గా మనం రోడ్డు మీద చూస్తే చాలా బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు పెట్టడం జరిగింది. డీజిల్ ప్రధానంగా డీజిల్ లేదని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి పెట్రోల్కి కొరత లేనప్పుడు కూడా ఆ డీజిల్ కొరత మాత్రం మితంగానే డీజిల్ సప్లై చేయడం వల్ల వాహనదారులు అయితే, ట్రాక్టర్లు అయితే, వ్యవసాయదారులు అయితేనే, రైతులు అయితేనే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. గోదావరి జిల్లాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీన్ని అధిగమించేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి మొత్తం ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది, ఈ కొరతలు ఎక్కడ ఉన్నాయి వివరాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధాన గోదావరి జిల్లాలో రైతులు, వరి రైతులు అయితేనే లేకపోతే ఇతర ప్రాంతాల రైతులు అయితేనే అందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. దీనైతే అధిగమించేందుకైతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చందు, రైట్, థ్యాంక్ యూ వాసు.